రాజు రాజు అయ్యో నీకేం కాలేదు కదా రాజు? మీరున్నారు కదా అమ్మాయి గారు, నాకేం కాదు. మీకేం కాలేదుగా? ఏంది గౌతమ్, ఏం వినిపిస్తలేదు? అదే నాకు అర్థం కావట్లేదు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అంటే మీరు ఫ్రెష్ అప్ అయ్యాక ఏమైనా ఆర్డర్ చేస్తారేమోనని ఇక్కడే వెయిట్ చేస్తున్నాం సార్. గీజర్ ఏం రిపేర్ చేసావయ్యా? ఎక్కడ ముట్టుకున్నా కరెంట్ షాక్ కొడుతోంది. అవునా, సారీ మేడం. సారీ ఎందుకులే, నీ వల్ల మంచిగా జరిగింది. జరిగిందా? ఏం జరిగింది? ఏం జరిగింది? అవన్నీ మీకెందుకులే, సర్వీసు సక్రమంగా చేయి. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి. ప్రాణం పోయినా బాగుండేది, బతికిపోయాడు. సారీ సార్, ఇంకోసారి మిస్టేక్ జరగకుండా చూసుకుంటాం. వెళ్ళు, వెళ్ళి చూడుపో, వెళ్ళు. అసలు ఎలా తప్పించుకున్నాడు? పైకి పోవడానికి ప్లాన్ చేస్తే ఇద్దరు షవర్ కింద రొమాన్స్ చేసుకున్నారు. కొంపతీసి ఇది పనిచేయట్లేదా? అమ్మాయి గారు, ఇప్పుడు వాడి కరెంట్ షాక్ కొట్టినట్టుంది. వీడికి ఏమైనా అయిందంటే నేను కూడా బుక్ అయిపోతాను. అమ్మో, గౌతమ్ గౌతమ్ ఏమైంది? ఏమైంది గౌతమ్? అమ్మాయి గారు, ఇద్దరు పోయేలా ఉన్నారు. పద కాపాడదాం. ఏయ్, అయ్యయ్యో, కొట్టండి అమ్మాయి గారు. చెప్పాను కదా దానికి కరెంట్ షాక్ కొడుతుందని. మళ్ళీ వచ్చి దాన్ని ఎందుకు టచ్ చేసావు? రాజు, కరెంట్ పని చేసే వాళ్ళకి ఇవన్నీ అలవాటై ఉంటుందిలే. సరే సరే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మేము ఫ్రెష్ అయ్యాక సైట్ సీయింగ్కి వెళ్తాం. అప్పుడు రిపేర్ సంగతి చూడండి. అమ్మాయి గారు, పదండి, మనం రెడీ అవుదాం. అయినా నేను కరెంట్ షాక్ కొట్టి తణుకులాడుతూ ఉంటే నువ్వొచ్చి నన్ను పట్టుకుంటావేంట్రేనుకా? ఏమో గౌతమ్, నీకేమన్నా అయితే ఇక్కడ నా ప్లాన్స్కి ఉపయోగపడే వాళ్ళు ఎవరుంటారన్న భయంతో నిన్ను కాపాడదామని అలా పట్టుకున్నాను. లేకపోయి ఉంటే ఈ పాటికి కరెంట్ షాక్తోనే మనం పోయేవాళ్ళు. అవును, ఈసారి ప్లాన్ వేస్తే అది వాళ్లకు మాత్రమే తగిలేలా ఉండాలి, మనకు కాదు. అయితే ఈ కరెంట్ షాక్ లాంటివి కాకుండా
బాగా ఆలోచించి జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం రేణుక. హా, సరే గౌతమ్ పద. ఈ నొప్పులు తగ్గడానికి టాబ్లెట్ వేసుకుంటే గానీ ప్లాన్ రాదు. సారు, ఎంతకాలమని ఇలా వీల్ చైర్లో ఉంటారు? చిన్నగా లేచి నడవడానికి ప్రయత్నించవచ్చు కదా. లేచి నడవాలి, నా పని నేను చూసుకోవాలని నాకు ఉంది పద్మావతి గారు. కానీ నా వల్ల కావట్లేదు. ఇంతకుముందు చాలా మంది నడవడానికి ప్రయత్నించారు, నడిచారు కూడా. ఇప్పుడు నేనున్నాను కదా, నేను నడిపిస్తాను. మీరు లేవండి సారు, లేవండి. ఇట్రండి. నెమ్మదిగా సార్, నెమ్మదిగా నడవండి సారు. జాగ్రత్త, మీరు ఆగండి, చూసుకొని. ఆవిడ నడిపిస్తారు, మీరుండండి. పద్మావతి గారు, కుట్లకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో. అలా ఏం జరగదులేండి సారు, మీరేం పరిగెత్తట్లేదు కదా, నెమ్మదిగా నడుస్తున్నారు అంతే. రోజు కాసేపు ఇలా నడిస్తే చాలు, వారం తిరగకుండానే మీ పనులు మీరు చేసుకుంటారు. నడవండి. ఇక చాలు పద్మావతి గారు. కూర్చోండి. మెల్లగా అన్నయ్య. చంద్ర అన్నయ్య, ఈరోజు న్యూస్ పేపర్ కావాలి. నేను తీసుకొస్తాను అన్నయ్య. కొత్త న్యూస్ ఏముంటుంది సారు, వర్షాలు వరదల గురించి తప్ప ఏం లేదు. పాపం సీఎం గారు కూతురు మీద ప్రేమతో తనని గుడ్డిగా నమ్మి ఆ కేసులో నేరస్తుడై తన పదవిని పోగొట్టుకున్నారు. అలాంటి మంచి మనిషికి ఇలా జరుగుండాల్సింది కాదు. కూతురు చేసే తప్పుని సమర్థించేవాడు, సహాయం చేసేవాడు మంచివాడు ఎలా అవుతాడు సారు? ముమ్మాటికి మంచివాడు కాదు. కూతురు తప్పు చేసిందో లేదో తెలియకపోయినా కూతురికి సహాయం చేయలేదు చూడండి, మీరు నిజంగా మంచోళ్ళు. మీలాంటి మనిషి సీఎం అయితే బాగుంటుంది సారు. అవును, సూర్య లాంటి మంచి లీడరు సీఎం ఎందుకు కాకూడదు? సూర్యతో పాటు పనిచేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పుడు కూడా పదవుల్లో ఉన్నారు కదా, వాళ్లతో మాట్లాడితే సూర్యకి ఏదైనా పదవి ఇప్పించొచ్చు కదా. నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను, ప్రజలకి దూరంగా ఉంటున్నాను. ఇప్పుడు నన్ను సీఎం చేయాలని ఎవరనుకుంటారు, ఎందుకు అనుకుంటారు పద్మావతి గారు? సారు, నాకు హాస్పిటల్లో కొంచెం పనుండాది, నేను ఇప్పుడే వస్తాను. అమ్మగారు,
సార్ని కొంచెం సేపు జాగ్రత్తగా చూసుకోండి. సుమా, నాకు అన్నయ్యకి కొంచెం కాఫీ తీసుకురావా? అలాగేనండి. హ్మ్. ఇక మీదట ఆచితూచి అడిగేయాలి. నా ప్లాన్ నాకే తగిలినా ఇబ్బంది పడకూడదు. నా గుండెకాయ నాకేదో సిగ్నల్ ఇస్తుంది. నా గొర్రె బుర్రకు అర్థం కావట్లేదు. వెనక నుంచి చూస్తుంటే అచ్చం నా రేణుకలా నడుస్తుంది. డౌటే లేదు, అది నా రేణుకనే. ఈ లోకంలో హంసలా నడిచేది రెండే రెండు. ఒకటి హంస, రెండు నా రేణుక. రేణుక, రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పదన్నట్టు ఈ గొర్రె ఇక్కడ కూడా సచ్చిందేంది? రేణుక, ఆ? నాకులాగే నీకు కూడా హార్ట్ బీట్ వేగంగా ఉందా? ఆహా. దేనికి? మనం ప్రయాణంగా ప్రేమించేవాళ్ళు మనకి దగ్గరగా వస్తే హార్ట్ బీట్ పెరుగుతుంది కదా రేణుక. ఆ, అది నీలాంటి గొర్రెలకు పెరుగుతుందేమో. పోనీలే రేణుక, నన్ను కోపంతో అమ్మేసినా నేను లేని లోటు తెలుసుకొని నన్ను వెతుక్కుంటూ కేరళకు వచ్చావు. అది చాలు. రేణుక, నన్ను అమ్మితే అమ్మేసావు కానీ ఇక్కడ గడ్డికి కొదవే లేదు రేణుక. కానీ సముద్రం అంత నీరున్నా తాగడానికి పనికిరానట్టు నా చుట్టూ గడ్డి ఉన్నా నువ్వు లేకపోతే నాకు తినబుద్ధి కావట్లేదు రేణుక. ఏయ్, నీకు నాకు సంబంధం లేదు. నేను నీకోసం రాలేదు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. నిన్ను రేణుక, నువ్వు నన్ను రాయితో కొట్టినా బంతి పువ్వుతో కొట్టినట్టే ఉంటుంది. ఆ! నీ దగ్గర దెబ్బలు తినడానికి కూడా నా ఒళ్ళు అలవాటు పడిపోయింది రేణుక. ఛీ, చూడు, రాజు రూపాలు హనీమూన్ కోసం ఈడికొచ్చిండ్రు. ఆ హనీమూన్ జరగనివ్వకూడదని వచ్చానే తప్ప నీ కోసం కాదు. వావ్, వాటే రొమాంటిక్ కపుల్ రేణుక. హనీమూన్కి కేరళకు వచ్చారా? నేను కేరళలో అడుగుపెట్టినప్పటి నుండి నాకొక్కటే కోరిక కలుగుతుంది రేణుక. హ? ఏంటది? ఈ పచ్చని అందాల మధ్య, నీ కురుల్లాంటి జలపాతాల మధ్య, సెలయేళ్ల చప్పట్ల మధ్య మన హనీమూన్ జరిగితే బాగుంటుంది అని. ఏయ్! ఒక్కసారి ఈ కేరళ అందాలు చూడు రేణుక, నీకు కూడా నాలాగే కోరికలు పుడతాయి. నాకు కూడా కేరళకు వచ్చినప్పటి నుంచి ఒకే కల వస్తుంది. అదేంటో చెప్పనా? ఆ, వద్దులే రేణుక, నీ కలలు ఎంత వైల్డ్గా ఉంటాయో నేను ఊహించగలను. నీలాంటి అందమైన అమ్మాయిలందరూ ఏ దిండునో హత్తుకొని నాలాంటి గొర్రెను ఊహించుకొని మీ కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి చేసి చంపేస్తుంటారు. అంతే కదా రేణుక? అంత లేదు. అసలు మొన్నొచ్చిన వరదలో వద్దు రేణుక, వద్దు. నువ్వు లేని జీవితం ఎందుకని నేను ఆ వరదల్లో కొట్టుకుపోదామని ప్రయత్నించాను. కానీ నువ్వు గుర్తొచ్చి, నీ మెడలో నేను కట్టిన తాళి గుర్తొచ్చి, చస్తే నీ కోసం చావాలి కానీ నువ్వు లేవన్న బాధతో చావకూడదు అని నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు ఉన్నావని తెలిస్తే గా రాజు రూపలకి నేను కూడా వచ్చినానని తెలిసిపోతుంది. ఓహో, అదే విషయం.
నువ్వు ఓడిపోయే పనులు, నువ్వు తలదించుకునే పనులు నేనేం చెయ్యలే రేణుక. నీ పని నువ్వు చూసుకో. పని అవ్వగానే ఓ 2 రోజులు కేరళ మొత్తం తిరిగి హనీమూన్ చేసుకొని ఫ్లైట్లో వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిన గొర్రెగా ఫేమస్ అయిపోతాను రేణుక. నిన్ను చూసిన ఆనందంతో కడుపు నిండా గడ్డి తింటాను. ఈ గొర్రె తగులుకుంటే ఇడిపించుకోవడం కష్టం. ఎలా అయినా ఈ గొర్రెని బురిడి కొట్టించి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సరే, ఈయన్నే ఉండు. హ్మ్? రండి అమ్మాయి గారు. నేను ఎలా ఉన్నాను అమ్మాయి గారు? నీకేంటి రాజు, కింగ్ లా ఉన్నావు. మరి నేను రాజునే కదా అమ్మాయి గారు. మరి నేనెలా ఉన్నాను? మీకేంటి అమ్మాయి గారు, ఈ రాజు పక్కన రాణిలా ఉన్నారు. మీరిద్దరూ ఈ సామ్రాజ్యానికే రాజు రాణిలా ఉన్నారు. మీరు సైట్ సీయింగ్కి వెళ్ళండి. మీరు వచ్చేలోపు మీకు ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తాం. ఎంజాయ్. గౌతమ్, ఏదైనా ప్లాన్ సోంచాయించినవా? నా కొట్టిన కరెంట్ షాక్కి నా బుర్రే పనిచేయట్లేదు. మరి ఎట్లా గౌతమ్? వాళ్ళని ఫాలో అయ్యి ఏం చేస్తాము? ప్రస్తుతానికి ఫాలో అవుదాం. ఫ్లోలో ఏదో ఒక ఆలోచన వస్తుంది, అప్లై చేద్దాం. పద. అమ్మాయి గారు, మీకు నచ్చిన ప్లేస్కి తీసుకెళ్తాను. కేరళలో కూడా నాకు నచ్చే ప్లేస్ నీకు తెలుసా రాజు? తెలుసు అమ్మాయి గారు, పదండి చూపిస్తాను. ఏంటి రాజు అది? టాటాడాయ్. అదిగోండి మీకు ఇష్టమైన బాబా అమ్మాయి గారు. బాబా, అమ్మ మావయ్య ఒక ముఖ్యమైన పని మీద మమ్మల్ని కేరళకు పంపించారు. వచ్చి రాగానే రాజుకి కరెంట్ షాక్ కొట్టి ఏదో కీడు జరుగుతున్నట్టుగా సంకేతం వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని చూశాక మాకంతా మంచి జరుగుతుందనే నమ్మకం కలిగింది బాబా. నాకు మీ ఆశీర్వాదం కావాలి. రాజు, హే గౌతమ్, అటు చూడు. రాజు, మరి నీకు? ఒక్క నిమిషం అమ్మాయి గారు, బొట్టు పెట్టుకొని వస్తాను. రాజు ఆగు. ఏంటి అమ్మాయి గారు? నీకు బొట్టే కదా కావాలి? ఏంటమ్మాయి గారు? షిట్. రండి అమ్మాయి గారు. బాబా, రాజు రూప వాళ్ళు అబద్ధాలు చెప్పిండ్రు. ఆ అబద్ధాన్ని నిజం చేయనీకే ఇడికొచ్చిండ్రు. గాలు చేసిన మోసం అందరికి తెలియాలంటే వాళ్ళు కలవకూడదు. వాళ్ళు కలవనీయకుండా చూసే బాధ్యత నీ మీదే పెడుతున్నా. నీదే భారం. మళ్ళా ఏ రేణుక, పద పద.